అఘమర్షణ స్నానం అనేది విశేషము. అంటే అఘం మర్షయతి, అఘమర్షణం మంత్రం అన్నాడు. అంటే ఆ మంత్రము చెబితే ఆ పౌహిష్ఠామయోభవస్థాన ఊర్జేరధాతన, అందరికీ మంత్రాలు రావు కదా గురువుగారు అంటే ఏమక్కర్లే. గంగే గంగే చ అను, గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి పేర్లు రావా? వస్తాయి. ఏమి రా, అది కూడా రాదు. రాకుంటే గోవింద 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 గోవింద, ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ, మహామంత్రములు ఇవి. అందుకని మంత్రము రాదు అనేది లేదు, అందరికీ వచ్చు. చండికాయై నమః, చండికాయై నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. ఇందులో ఏమి చెప్పకపోవడానికి లేదు. ఓం ఖడ్గం చక్ర గదేషు చాప పరిఘాన్ శూలం భుసుండీం శిరః శంఖం సందధతీం కరైస్త్రినయనాం సర్వాంగభూషోజ్వలాం నీలాశ్మద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం యామస్తౌత్స్వపితే హరౌ కమలజో హంతుం మధుం కైటభం. ఓం నమశ్చండికాయై. అమ్మవారు ఎట్లుందట అసలు ఎక్కడన్నా ఊహించగలమా? ఆస్య పాదదశకాం అన్నాడు. ముఖములు 10 అట, పాదములు 10, 10 కాళ్ళు 10 ముఖములు. మహాకాళీదేవి. ఏ కాళీదేవిని అయితే బ్రహ్మదేవుడు ఆపదలో ఆయన స్తోత్రము చేశాడో, అద్భుతమైన కథాప్రారంభము. సావర్ణిస్సూర్యతనయ యో మనుః కథ్యతేష్టమః అన్నాడు. సావర్ణి మనకు 14 మన్వంతరాలు ఉన్నాయి. 14 మన్వంతరాలలో స్వయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష, వైవస్వత 6 మన్వంతరాలు అయిపోయాయి. ఏమేమి? స్వయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష ఈ మన్వంతరాలు అయిపోయి 7వది అయినటువంటి వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే అని చెప్తూ ఉన్నాం. ఈ మన్వంతర కాలం ఏమిటయ్యా అంటే 403,20,00,000 సంవత్సరాలు ఒక మన్వంతరం. అంటే చాలా లెక్కలు ఉన్నాయి, మీకు సులభంగా ఉండాలని చెప్తున్నా. 71 మహాయుగాలు అంటే కృత, త్రేత, ద్వాపర, కలి 4 యుగాలు కలిపితే దాన్ని ఒక మహాయుగం అన్నారు. మహాయుగానికి ఎంత అంటే 17,28,000 సంవత్సరాలు. ఇలాంటివి 71 గడవాలి. మన్వంతరంతు దివ్యానాం యుగానాం ఏకసప్తతిః అన్నాడు. కాబట్టి 71 మహాయుగాలు గడిస్తే ఒక మన్వంతరము. ఇలాంటి మన్వంతరాలు 14 గడిస్తే మనల్ని సృష్టించిన బ్రహ్మదేవుడికి ఒక పగలవుతుందన్నాడు. అందుకనే ఇప్పుడు బ్రహ్మదేవుడికి 27 మహాయుగాలు గడిచి 28వ మహాయుగము నడుస్తూ ఉన్నది. ఇప్పుడు 4 యుగాలు కలిగినవి 27 అయిపోయాయి. 28 అష్టావింశతితమే మహాయుగే అని పంచాంగంలో రాస్తాడు. మనం పంచాంగాలు చూడము, క్యాలెండర్లు తప్ప. ఎట్లా తెలుస్తాయి? మార్చి, ఏప్రిల్ తప్ప మనకు చైత్రం, వైశాఖం తెలియదు. సరే తెలుసుకుందాం. అందువల్ల ఈ వీటిలో రాస్తాడు 27 మహాయుగాలు గడిచి 28వ మహాయుగములో కలియుగములో ఉన్న 3 యుగాలు ముందు గడిచి, ఇది ఇంకా ఈ వైవస్వత మన్వంతరం అయితే ఇంకా 7 మహాయుగాలు నడవాలి. అయితే అందుకనే ఇప్పుడు బ్రహ్మకు 11:30 ఆ సమయము అయింది. అందుకని మనం సంకల్పం చెప్పేటప్పుడు బ్రహ్మ ద్విపరార్ధే, పరార్ధే, పర అర్ధము 11:30 సమయం అవుతోంది పగలు బ్రహ్మకు. మళ్ళీ ఈ ఇంకో 7 యుగాలు గడిచాయనుకోండి, అంటే 4,403,20,000 సంవత్సరాలు గడిస్తే ఒక మన్వంతరం. ఇట్లాంటివి 14 గడిస్తే బ్రహ్మకు ఒక పగలు, ఇంకో 14 అయితే రాత్రి. అప్పుడు ఎవరు ఉండము, సృష్టి ఉండదు. అందుకు ఆ యుగములలో ఇటువంటిది ఈ వైవస్వతం అయిపోయి సావర్ణి అనే మన్వంతరం మొదలవుతుంది.
ఈ సావర్ణి మన్వంతరము యొక్క విశేషము చెబుతూ ఇది ఎప్పుడు చెప్పాడయ్యా అసలు అని అంటే, నిశామయ తదుత్పత్తిం మహావిస్తరాత్ గదతో మమ మహామాయానుభావేన యథా మన్వంతరాధిప స బభూవ మహాభాగ సావర్ణిస్తనయోరవేః. సూర్యుని యొక్క కుమారుడైనటువంటి సావర్ణి అంటే సమానమైన వర్ణము కలవాడు అన్నారు. స్వారోచిషేంతరే పూర్వం చైత్రవంశ సముద్భవ. వంశాలు కూడా ఎంత గొప్పవో చూడండి. చైత్రవంశము అనే ఒక వంశములో ఒక మహానుభావుడు పుట్టాడు. ఇది ఎప్పటి మాట అంటే స్వారోచిషేంతరే అన్నాడు. స్వారోచిషము అంటే రెండవ మహాయుగము. స్వాయంభువ స్వారోచిష. దీనిని పట్టుకొని అల్లసాని పెద్దన మహాకవి స్వారోచిష మనుసంభవము అనే మహాకావ్యము ప్రబంధము రాశాడు ఆయన. దాన్ని మనుచరిత్ర అన్నారు. వరణాద్వీపవతీ తటాంచలమునన్ వప్రస్థలీచుంబితార్ణవమై వప్రస్థలీచుంబితాంబరమై సౌధసుధాప్రభా ధవళిత ప్రాళేయరుంగ్మండలీ హరిణంబై అరుణాస్పదంబనడు ఆర్యావర్తదేశంబునన్ పురముప్పున్ మహి కంఠ రాసి. ఎంత అద్భుతంగా చెప్పాడు. ఆ అరుణాస్పద పురము అనేది ఆర్యావర్త దేశంలో ఉన్నదట. ఆ పురం ఎట్లా ఉంది అంటే, ఆ పురములో సౌధాలు, ఆ మేడలు చూస్తే తెల్లగా సుధాధవళిత ప్రాళేయరుంగ్మండలీ హరిణంబై అన్నాడు. చంద్రుడిలో నల్ల మచ్చ ఉంది కదా, ఆ మచ్చ కూడా కనపడకుండా తెల్లగా కనపడతాయట వీటి యొక్క ప్రకాశము వలన. ఈ మేడలు తెల్లగా అలాగా సుధ సౌధము అంతా పుయ్యటము వల్ల, రంగులు వేయటం వల్ల తెల్లగా ఈ తెలుపుదనము కళలు దాని మీద ప్రవేశించి ఆ చంద్రుడిలో ఉన్న మచ్చ మీద మచ్చ కనపడకుండా మొత్తం చంద్రుడు తెల్లగా కనపడుతున్నాడయ్యా, అటువంటిది ఆ పురము అన్నాడు. అక్కడ ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆ పురిబాజకుండు మకరాంక శశాంకమనోజ్ఞమూర్తి మన్మథుడు. ఎవరెవరైతే ఉన్నారో శశాంకుడు చంద్రుడు అందరికన్నా అందంగా ఉన్నాడట ఈయన. ఆ పురిబాజకుండు మకరాంక శశాంకమనోజ్ఞమూర్తి భాషాపరశేషభోగి వివిధాధ్వర నిర్మల ధర్మ కర్మ దీక్షాపరతంత్రుడు. ఎప్పుడు యజ్ఞయాగాది క్రతువులు నిర్మలముగా చేస్తూ ఉంటాడట. వివిధాధ్వర నిర్మల ధర్మ కర్మ దీక్షాపరతంత్రుడు అంబురుహ గర్భకులాభరణంబు అనారతాధ్యాపన తత్పరుండు ప్రవరాక్షుడు అలేఖ్యతను విలాసుడై. ఇంత గొప్పగా ఉన్నాడయ్యా మహానుభావుడు అన్నాడు. అలా ఆయన ఇంటికి ఒకనాడు ఎవరు అతిథులు వచ్చినా చాలు ఆయన అంత పూజలు చేసి అంత సేవలు చేస్తూ ఉంటాడు. ఆ మహానుభావుని ఇంటికి ఒక యతీశ్వరుడు వచ్చాడు ఒకరోజు. వస్తే మీ మాటలు మంత్రంబులు మీ మెట్టిన ఎడ ప్రయాగ మీ పాద పవిత్రామలతోయములు అలఘుద్యోమార్గఝరాంబు పౌనరుత్యములు రువిన్ అన్నాడు. మహానుభావ, మీరు అడుగు పెడితే కోటి గంగా ప్రవాహాలలా తిరుగుడుబడి మా ఇంటి ముందు వచ్చి నిలిచినట్లున్నది స్వామి అని ఆయనకు పాద్యము అర్ఘ్యము అన్నీ ఇచ్చి ఇష్టాన్న మృష్టాన్న భోజనములు పెట్టి కొంచెం విశ్రాంతి తీసుకున్న తర్వాత కూర్చోబెట్టి, స్వామి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, అసలు ఏమి విషయము, ఏ దేశములంచరించితిరి, మీరే గిరిల్ సూచినారు, ఏ తీర్థములందు కృంకిడితిరి, ఏ ద్వీపముల్డాసినారు, ఏ పుణ్యవనాలి త్రిమ్మరితిరి, ఏ తోయధుల్డాసినారు, మీరు ఆయా తీర్థ రహస్యములు తెలుపవే. అక్కడున్నటువంటి రహస్యములు మాకు చెప్పండి స్వామి, ఎక్కడెక్కడ తిరిగారు మీరు అని అడిగాడు. అడిగితే ఏముంది నాయన, కేదారేషు భజించితిన్ ఆ పటీరాచల పశ్చిమాచల హిమాచల పూర్వ దిశాచలంబులన్ ఓ చతురాస్య వంశ కలశోదతి పూర్ణ శశాంక. ఓ బ్రాహ్మణోత్తమ, నేను ఈ ఊరు ఆ ఊరని చెప్పేదేముంది, ఇలా 4 దిక్కులలో ఏ పుణ్యక్షేత్రాలున్నాయో అన్నీ చూసొచ్చానన్నాడు. కేదారేషు భజించితిన్ శిరమునన్ కీలించితిన్ హింగుళాపాదాంభోరుహముల్. పాకిస్తాన్ లేదు కదా, అంత భారతదేశమే. హింగుళాదేవి అక్కడుంది పాకిస్తాన్లో, అంత భారతదేశమే. అదంతా బంగ్లాదేశ్ భారతదేశమే.
అన్ని శక్తిపీఠాలు ఎన్నో ఉన్నాయి. కేదారేసు భజించితిన్ శిరమునన్ కీలించితిన్ హింగుళా పాదాంభోరుహముల్ ప్రజాగనిలయున్ పద్మాక్షు సేవించితిన్ యాదోనాథ సుతా కళత్రు బదరీనారాయణున్ గంటి ఈ యాదేశం వననేల చూచిత సమస్తాశావకాశంబులన్. మొత్తము ఈ దింగు మండలములో ఉన్నటువంటి అన్నీ కూడా చూశానయ్యా నేను అన్నాడు. వెరవక మీ కొనర్తునొక విన్నపము. ఏమనుకోకండి, ఒక చిన్న మాట అంటాను, తప్పు పట్టొద్దండి. కానీ మిమ్మల్ని చూస్తే చాలా చిన్న వయస్సు కనపడుతున్నది, అంతా 25-30 లోపలే ఉన్నాయే. అసలు ఎట్లా వెళ్ళినా ఇన్ని తీర్థక్షేత్రాలు చూసి రావడం మానవులకు ఎవరికి సాధ్యం కాదు, తమరు ఎట్లా చూశారు అని అడిగాడు. అడిగితే నాయన రసంబు ఈశ్వర సత్కృపన్ గలిగే, నీకు ఒక రహస్యం చెప్తాను, నిజంగా రహస్యమే ఇది. నేను పరమేశ్వరుడు గురించి తపస్సు చేశాను హిమాలయాల్లో. ఆయన ఒక పాదలేపము, ఒక రసం ఇచ్చాడు, సిద్ధ రసము నాకు. ఆ రసము గనక కాళ్లకు పూసుకుంటే మనం ఏది కళ్ళు మూసుకొని అనుకుంటే అక్కడికి వెళ్ళిపోతాం అంతే అన్నాడు. అబ్బో, ఇది చాలా గొప్పగా ఉంది స్వామి, నన్ను మీ శిష్యునిగా అదలంచి కృపతో, అయ్యా నన్ను మీ శిష్యుల్లో ఒకటిగా చేర్చుకోండి, నాకు కూడా కొంచెం అటువంటి తీర్థక్షేత్రాలు చూసి రావాలని చాలా కోరిక నాకు కూడా. ఎప్పుడు యజ్ఞము యాగము తపస్సు ఇదే పనిలో ఉంటా నేను. అయితే ఎప్పుడైనా ఒకసారి అలా క్షేత్రాలు చూసొద్దామంటే నాకు మళ్ళీ యజ్ఞము, ఇంటి దగ్గర శిష్యులున్నారు, వేదపాఠము అన్నీ ఎక్కడ తేడా రాకుండా ఉండాలంటే ఈ రసం చాలా గొప్పగా పనిచేస్తుంది అలాంటి వాడికి. ఎందుకంటే ఒక క్షణంలో వెళ్ళి వచ్చేస్తాను, మళ్ళీ నా పనులకు ఏదీ ఇబ్బంది ఉండదు. అలా చేస్తాను స్వామి, నన్ను అనుగ్రహించండి అన్నారు. సరే నాయన నీకు ఇస్తున్నాను అనుగ్రహం అని కొంత ఇచ్చాడు. ఇవ్వగానే ఆయన కాళ్లకు పూసుకుని వెళ్ళాడు. అటజని కాంచభూమిసురుడంబర చుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుఢదభంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమున్ కటక చరత్కరేణు కరకంపిత సాలము సీతశైలమున్. హిమాలయాలకు వెళ్ళాడు ఆయన చూద్దామని. పోయేటప్పుడు ఆ సీతశైలం ఎట్లుంది, టకటకటకటకటక కొండ ఎక్కుతున్నట్లే ఉంది పద్యం కూడా. అందుకని పెద్దనవలె కృతి చెప్పిన పెద్దనవలె అన్య కవుల పెద్దనవలెనా, పెద్దనలాగా కవిత్వం చెప్తే వాడిని పెద్ద అనాలయ్యా అన్నాడు. మరి కాకపోతే ఏమనాలండి అన్నాడు. ఎద్దనవలె మొద్దనవలె గ్రద్దనవలె కుందవరపు కవి చౌడప్ప అన్నాడు. వాడిని ఎద్దు మొద్దు గద్ద అని ఏమన్నాను కానీ పెద్ద అని మాత్రం అనొద్దండి, ఆయనలాగా చెప్తే కవిత్వం అన్నాడు. బో ఏమి కవిత్వం అండి, అంత అద్భుతం. అందుకని అంత చిత్రం గీసి చూపిస్తున్నాడు మనకు. ప్రవరాక్షుడు అలేఖ్యతను ఏ చిత్రకారుడు కూడా ఆయన బొమ్మను గీయలేడట, అంత అందగాడట ఆయన. పరమధర్మనిష్టాగరిష్ఠుడు ఆయన. సరే మంచుకొండకు పోయినాడు. అటజని కాంచభూమిసురుడు అంబరచుంబి శిరస్సరజ్జరీ పటల. అక్కడి నుంచి ఝరీపటలములు నదులు ఇట్లా పొంగి పెద్ద కిందికి పారుతున్నాయట. ఝరీపటల ముహుర్ముహుర్లుఢదభంగ తరంగ మృదంగ. ఆ పడుతున్న నీళ్ళు ఇట్లా ఇట్లా పడుతుంటే మృదంగాలు వాయిస్తున్నట్లుగా ఉన్నదా? ఆ మృదంగాలతో ఆగిందా? అభంగ తరంగ మృదంగ నిస్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాపి కలాపజాలమున్ కలాపి కలాపజాలమున్. ఆ నెమళ్ళున్నాయే ఆ మృదంగా ధ్వనికి అనుకూలంగా అన్నట్లు నాట్యం చేస్తున్నాయట పక్కన మృదంగ ఆ మయూరాలు నెమళ్ళు. కటక చరత్కరేణు కరకంపిత సాలము. కరేణువులు అంటే ఆడయేనుగులు. అక్కడ దాన్ని ఆ చెట్లను ఇలా తొండముతో లాగుతూ ఉన్నాయట అక్కడ ఆ పెద్ద పెద్ద మద్ది చెట్లను. కడక చరత్కరేణు కరకంపిత సాలము సీతశైలమున్. ఇంత అద్భుతంగా ఉంది. సరే అక్కడికి వెళ్ళాడు. ఇక్కడ మహానుభావుడండి పార్వతీదేవి తపస్సు చేసింది, ఇక్కడ శివుడు తపస్సు చేశాడు, ఇక్కడ ఈ ఘట్టం జరిగింది, ఇక్కడ వశిష్ఠుల వారు ఉండేవారు, ఇక్కడ విశ్వామిత్రుడు తపస్సు చేశాడు. అందరూ హిమాలయాల్లోనే కదా తపస్సులు చేస్తారు. ఇటువంటి పుణ్యస్థానాలన్నీ కూడా చూస్తూ వస్తున్నాడు మహానుభావుడు. అట్లా మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నం అయ్యేటప్పటికీ ఆయన పాపం యాగము ఇంటికి వెళ్ళాలి. మధ్యాహ్నము ఇంట్లో తల్లి భార్య ఆ యజ్ఞేశ్వరుడికి హవిస్సు ఇచ్చి కానీ భోజనం చేయడానికి లేదు.